అందరికీ నమస్కారం. మొన్న ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిపి సరదాగా ఆటపాటలతోని వాటితోని సాంస్కృతిక కార్యక్రమాలతోని కొంత టైం స్పెండ్ చేశారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థ ఆట విడిపో అని చెప్పి. నాకున్న అతి చిన్న పరిజ్ఞానంతో శాసన వ్యవస్థ ఆట విడిపోయినది నాకైతే అర్థం కాల. మన కాన్స్టిట్యూషన్ చెప్పిన దాని ప్రకారం అయితే లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అని ఒక 3 వ్యవస్థలు పనిచేస్తూ ఉంటాయి. అట్లాగే 4th ఎస్టేట్ అంటారు ఈ పత్రికా రంగం, అది ఇప్పుడు పనిచేయట్లేదులండి, దానికోసం అనవసరమైన విషయం. శాసన వ్యవస్థనే ఆట విడిపి ఉండదండి. నాకు తెలిసినంతవరకు అయితే శాసనసభ్యులు లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఆట విడుపుగా మొన్న ఒక నెల రోజుల క్రితమే సంక్రాంతికే ఆట విడుపు కింద 4 రోజులు ప్రభుత్వ వారు అనుమతి ఇచ్చారు. కాబట్టి పేకాటలు, కోడిపందాలు, గుండాట్లు, కోతాట్లు, 3 బొక్కలాట్లు, రికార్డింగ్ డ్యాన్సు సమస్తం జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో డబ్బున్న ప్రతి ఓడు ఆట విడుపు కింద 4 రోజులు ఆటపాటలతో గడిపారు. ముగ్గులు పోటీలు కాడ నుంచి, వాలీబాల్ పోటీలు కాడ నుంచి, టోర్నమెంట్లు కాడ నుంచి అన్ని వ్యవహారాలు అన్నీ నడిచినాయి. వ్యవస్థకి రెస్ట్ ఉండదు. వ్యవస్థ నిరంతర ప్రక్రియ. ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటాడో రేపు పొద్దున గెలుస్తాడు, లేకపోతే ఓడిపోవచ్చు, రేపు శాసనసభకు రావచ్చు, రాకపోవచ్చు, ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ. కానీ ఆ వ్యవస్థ ఎక్కడికే పోతుంది, నిరంతర ప్రక్రియ. మరి ఇలాగెందుకు పేరు పెట్టారో, ఇలా ఆటపాటలతో గడిపిన దానికి అన్నింటికి కూడా వ్యవస్థని చేస్తాం ఏంటనేది ఒక ఇది. కాకపోతే ఈ కార్యక్రమంలో రఘురామరాజు గారు చాలా ధైర్యంగా ఎన్టీ రామారావు ఆయన చరిత్ర గురించి కానీ ఆయన సినీ చరిత్ర గురించి చెప్పుకోవాలంటే టాప్ 3లో ఉంటుంది. దానవీర సూరకర్ణలో ఆయన త్రిపాత్రాభినయం చేసి ఒక దుర్యోధుడు పాత్రధారుడుగా ఆయన చెప్పిన డైలాగులు అసామాన్యం. ఎందుకంటే కొన్ని వ్యవహారాల జోలికి ఎవడో వెళ్ళకపోతాం అనేది ఎంత ఉత్తమమో. దుర్యోధనుడి ఏకపాత్రాభినయంలో ఇంకా ఏమి చేసినా పర్లేదు, కానీ ఎన్టీ రామారావు చెప్పిన డైలాగుల జోలికి వెళ్ళకపోవటం చాలా చాలా ఉత్తమం. దానికి ఎన్టీఆర్ గారిదే ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్టీ రామారావు గారికి ఎప్పటి నుంచో కూడా అల్లూరి సీతారామరాజు అంటే ఒక పెద్ద మక్కువ. కాకపోతే అల్లూరి సీతారామరాజు రికార్డింగ్ డ్యాన్సులు లేకపోతే డ్యూయెట్లు పాడిన వ్యక్తి కాదు. సరదాగా ఫైటింగ్లు చేసి బాక్సింగ్లు చేసినాడు ఇటువంటి వ్యక్తి కాదు. అతను ఒక పోరాట యోధుడు. అటువంటి వ్యక్తి సినిమా చూస్తే ఎవడు చూస్తాడో అనే ఒక భావంతో ఎన్టీ రామారావు ఆయన తీయలేదు, కృష్ణ గారిని కూడా తీయొద్దు అన్నాడు. ఒకనొక టైంలో ఆయనకి తీబుద్ధి అయింది. తీబుద్ధి అయ్యి కథ రాయమని ఎవరినో అడిగారట, పర్చూరు బ్రదర్స్ మరి లేకపోతే ఇంకొక ఎవరినో. వాళ్ళప్పుడు సలహా ఇచ్చారంట, అన్నగారు అట్లా కాదు, ఒక్కసారి కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు సినిమా మీరు ఒకసారి చూడండి, చూసిన తర్వాత అప్పుడు తీద్దామంటే అప్పుడు కథ సిద్ధం చేస్తామండి అని చెప్పి. అప్పటికి చాలా కాలం బట్టి, చాలా సంవత్సరాల బట్టి కృష్ణ గారితో మాట్లాడట్లా ఈ అల్లూరి సీతారామరాజు సినిమా ఇష్యూ గురించే. ఈయన తీయొద్దని చెప్తే కృష్ణ గారు తీసేయడనే కోపంతో ఆయన మాట్లాడట్లా. అటువంటి ఏదో స్టూడియోలో ఎదురు బోదురయ్యారంట. కృష్ణ గారు స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, పక్కన విజయ నిర్మల్ గారు కూడా ఉన్నారు. అప్పుడు ఆయన ఏదో రోజు కనపడితే కదా అనే విధంగా క్యాజువల్గా వెళ్ళిపోతుంటే బ్రదర్ అని కాకేసి, నీ అల్లూరి సీతారామరాజు నువ్వు పక్కన కూర్చొని చూపించాలి బ్రదర్ అని చెప్పాను అంట. అలాగని చెప్పి పద్మాలయంలోనో ఇందులోనో ప్రింట్ తెప్పించి వేయించారంట. చూశాక ఇంక నేను తీయక్కలేదని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడంట. ఇంకెవరు తీసినా ఇంతకంటే గొప్పగా ఏమీ తీయలేరని చెప్పి. అలాగా దుర్యోధనుడు ఏకపాత్రాభినయంలో ఎవడ చేసినా నా ఉద్దేశం రఘురామరాజు గారిని కించపరుచుకొని కాదు, రఘురామరాజు గారు కాదు, బాలకృష్ణ కాదు, చిరంజీవి కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవడ చేసినా తెలుగు కాదు భారతదేశ సినీ చరిత్రలో ఎవడ చేసినా సరే ఈ దుర్యోధనుడు పాత్రకు సంబంధించి ఆ సన్నివేశానికి సంబంధించి కర్ణుడికి అర్ధరాజ్యం ఇచ్చి అంగరాజ్యం ఇచ్చి ఇతని సింహాసనం ఇచ్చి గౌరవించే సన్నివేశానికి సంబంధించి కులాల ప్రస్తావన తెచ్చిన సందర్భంలో ఆయన చెప్పిన డైలాగు అనే దాంట్లో 100% కూడా ఎవడో చెప్పలేడు. అది రఘురామరాజు గారు ఇంత వయసులో, అంటే పెద్ద వయసు ఏం కాదు, కాకపోతే ఈ వయసులో కూడా ఆయన కష్టపడి, లేకపోతే ఏమన్నా చిన్నప్పుడు ఆయన కాలేజ్ ఎడ్యుకేషను ఆయన ఉన్నత విద్య అభ్యసించారు కాబట్టి ఏ యూనివర్సిటీలోనో కాలేజీలోనో ఏ మోనాక్షలోనో ఆయన చేశాడు కాబట్టి గుర్తున్నదేమో దానికోసం చెప్పగలిగాడు, ఏదో చెప్పగలిగాడు. కాబట్టి చాలా బాగా చెప్పాడు. కాకపోతే ఆయనది విన్నామంటే దాని తర్వాత కొంత
అనీజీగా ఉంటుంది కదా, కొంచెం అది ఆ అనీజీ పోతం కోసం మీకు ఎన్టీ రామారావు చెప్పిన డైలాగ్ ఒకటి మీకు వినిపిస్తాను. కింద కామెంట్స్లో పిన్ చేస్తానో, మీరు చూడాలనుకుంటే సరదాగా ఎవరినో చూడండి. కాకపోతే ఈ డైలాగ్ ఎందుకు వినిపించానంటే, రఘురామరాజు గారు కూడా ఈ డైలాగ్ని 1-2 సార్లు వినటం మంచిది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పుడు అది క్షేత్ర పరీక్ష కాదు, క్షత్రియ పరీక్ష కాదు, 2 పరీక్షలు కాదు, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయడం కాబట్టి. ఎందుకంటే నా జన్మదినం నాడు నన్ను కారాగారంలో బంధించిన దుర్యోధన దుశ్శాసన కీచకులని చెప్పి ఈయన ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఐపీఎస్ సునీల్ గారిని ఇటువంటి మెన్షన్ చేస్తూ ఈయన చెప్తూ మిగతా వాళ్ళు తప్పట్లు కొడతాం. అది ఆటవీడి పంపించుకోదండి, అసహ్యంగా అనిపించింది. అది మీరు ఏమైనా అనుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకోటి ఏంటంటే, గుమ్మడి నరసయ్య అంటే ఎవడైనా చేతులెత్తి నమస్కరిస్తాడు. ఆర్ నారాయణమూర్తి అంటే సినీ ఫీల్డ్ ఎవడైనా గౌరవించాడు. గుమ్మడి నరసయ్య గారు 5 టైం ఎమ్మెల్యే చేసాడు. ఆయన ఆర్టీసీ బస్సులో, నాన్ ఏసీ బస్సులో ప్రయాణం చేస్తాడు. ఆయన ఆర్థిక స్తోమత అంతవరకే సపోర్ట్ చేస్తుంది. ఆయన జీతం వస్తే జీతం పార్టీకి ఇచ్చేయాలి, పార్టీ వాళ్ళు 5,000 6,000 ఇస్తారు, దాంతో జీవనం గడుపుకోవాలి. ఇటువంటి టైంలో ఎప్పటి నుంచో వస్తుందంట. నేను ఒక పెద్ద ఆయన అడిగాను, సభలో ఉండే ఆయన్ని అడిగాను, ఏంటంటే ఈ ₹1,00,000 కూపన్లు ఇచ్చారు, ప్రతిసారి ఏదో ఫ్రిడ్జ్లు ఇస్తున్నారు, లేకపోతే ల్యాప్టాప్లు ఇస్తున్నారు, ఇలా రకరకాల గిఫ్ట్లు ఇస్తున్నారు, ఎందుకంటే మీరేమి అందులో ఉన్న లొసుగులు బయట పెడుతున్నందుకు ఇది మీకు లంచం రూపంలో ఇస్తున్నారా, లేకపోతే బేవర్స్గా మీకు ₹1,00,000 కూపన్ ఇచ్చి ఆ క్రోమా ఏదో సంస్థ ఉంది, అది టాటా వాళ్ళది అనుకుంటాను, అందులో కొనుక్కోమని అంటున్నారు కదా, దానివల్ల కొన్ని కాపురాలు విడిపోతాయండి. ప్రతి ఒడిని అందరూ తింటారో తిట్టట్లేదో తెలియదు, కానీ నా స్వానుభవంతో నేను చెప్తున్నాను. ఆ నాయకుడు వెనకాల ఈ నాయకుడు వెనకాల తిరుగుతూ ఎందుకు, ఇంట్లో డబ్బు పట్టుకెళ్ళి తగలేస్తావు ఎందుకు? నీకు ఎవడైనా ఎప్పుడైనా ₹1 ప్రతిఫలం ఎవడైనా చేశాడా? వాళ్ళు చూడు, గెలిచి ఎమ్మెల్యేలు అయ్యాక వాళ్ళ ఆటలో పాటలో విందులు వినోదాలు విలాసాలు కులాసాలు, ఆహా బతికితే ఎమ్మెల్యే కింద ఎమ్మెల్సీ కింద లేకపోతే ఎంపీ కింద బతకాలరా అనిపించేంత జీవితం వాళ్ళు అనుభవిస్తున్నారు. అలాగే వాళ్ళకి బడ్జెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్న ఈ రోజుల్లో బడ్జెట్లో ఒక ప్రతిపాదన కానీ ఒక సవరణ కానీ ప్రతిపాదించకుండా బడ్జెట్ గురించి కిక్కురు పెట్టకుండా ఉండటం కోసం అనేమో అనుకుంటున్నాను. ₹1,00,000 వీళ్ళకి కూపన్లు ఇచ్చారట. దయచేసి ఇందులో ఒక ఆయన తీసుకోలేదంట, తీసుకొని ఆయన్ని స్పెసిఫిక్గా మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే ఆయన తీసుకోకపోతే ఆయన గొప్పవాడి కింద ఎప్పుడు చెప్తామంటే, నేను తీసుకోలేదు వీళ్ళంతా తీసుకున్నారని చెప్పి అల్లరి చేసేయాలి, ఊరివాడు అల్లరి చేసేయాలి. ఈ ఎమ్మెల్యే తీసుకున్నాడు, ఈ ఎమ్మెల్యే తీసుకున్నాడు, ఈ ఎమ్మెల్యే తీసుకున్నాడు అని చెప్పి అందరికీ చెప్పాలి, పరిగెట్టుకుని చాటి వేయాలి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అంతేకాని చెప్పకుండా ఆయన తీసుకోకుండా ఉంటే సరిపోద్దా? ఆయన ఏ కారణం చేత బడ్జెట్ సమావేశాలు జరగలేదనో లేకపోతే సరైన సమయం కేటాయించలేదనో ఏదో కారణంతో ఆయన తీసుకోలేదన్న విధంగా నాకు ఎవరో చెప్పారు. సరే, ఏ కారణమైనా తీసుకోలేదు కాబట్టి ఆయన అప్రిషియేట్ చేయొచ్చు. ఇకపోతే ఏంటంటే, తీసుకున్న వాళ్ళు ఇప్పటికైనా సరే మీరు తీసుకున్నారు కాబట్టి సిగ్గు విడిచి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇంక సిగ్గుపడకండి, తీసుకున్న అలాగే తీసేసుకున్నారు. కాబట్టి ఒకవేళ గవర్నమెంట్ మీకు ఇచ్చుంటే బడ్జెట్ నిమిత్తం ఆ ₹1,00,000 కూపన్లు ఇచ్చుంటే మాత్రమే ఈ వీడియో మీకు సంబంధించింది. ఇవ్వకపోతే మాత్రం నా మాటలన్నీ నేను విత్డ్రా చేసుకుంటాను కనుక్కున్న తర్వాత. కానీ నేను ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఎమ్మెల్సీలు చేసిన వాళ్ళు అడిగాను, నేను అడిగితే ఇచ్చారయ్యా తీసుకున్నామయ్యా అని చెప్పారు. కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే, వేసవకాలం మీకు ఒక బాటిల్ ₹40 ₹50 ₹100 ₹200 బాటిల్. ఎందుకంటే ఏలూరు దగ్గర గర్డ రెస్టారెంట్ ఉంది, అక్కడ లీటర్ వాటర్ బాటిల్ కొంటేనే ₹140 తీసుకుంటున్నాడు. ఒక బాటిల్ ఒక సిప్ వేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు మీరు. కానీ హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో చదువుకుంటున్న వాళ్ళకి ఒక కూలింగ్ వాటర్, చల్లటి మంచినీళ్ళు, అవి ఆర్వో నీళ్ళు కూడా కాదు, వాళ్ళు తాగే చల్లటి మంచినీళ్ళు అనేది కూడా వాళ్ళకి లగ్జరీ. వాళ్ళకే మనకే బాత్రూంలో కూడా ఏసీ ఉండాలి, బాత్రూంలో కూడా ఫ్యాన్ ఉండాలి, అది మనకి ఎసెన్షియల్. ఆ లగ్జరీగా భావించే ఆ చిన్న పిల్లలను దృష్టిలో పెట్టుకుని మీరు ప్రభుత్వం దగ్గర ఆయాచితంగా, ఇంకా తెలుగులో చెప్పండి అప్పనంగా
మీరు తీసుకున్న ₹1,00,000 పెట్టి ఫ్రిడ్జ్లు కానీ వాటర్ కూలర్స్ కానీ కొని వాళ్ళకి ఇవ్వండి. వేసవకాలం మహోపకారం చేసేట్టు అవుతారు. ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఎస్సీ హాస్టల్ ఉన్నాయి, ఎస్టీ హాస్టల్ ఉన్నాయి, బీసీ హాస్టల్ ఉన్నాయి, గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇటువంటి వాటికి మీరు ఆ డబ్బు డొనేషన్ ఇచ్చి మానవత్వం కాపాడుకోండి. మీరు ఎలక్షన్లో కోట్లు ఖర్చు పెడతాం ఏంటి? ఇక్కడ జీతం తీసుకుంటాం, బత్యం తీసుకుంటాం, ఫోన్ బిల్లులు తీసుకుంటాం, అన్నీ తీసుకుంటగా లంచాలు తీసుకుంటున్నాం అని కూడా డైరెక్ట్గా చెప్తారు కదా. మాకు సిగ్గు లేదు, మీకు లేదని చెప్పి నేను అనకూడదు. పెద్దలు కదా, చట్టసభల్లో ఉన్నారు కాబట్టి మీకు సిగ్గు, జ్ఞానం, బుద్ధి వీళ్ళు ఏమని చెప్పి పెద్ద మాటలు మాట్లాడకూడదు కాబట్టి మాట్లాడలేదు. మాకు లేదు కాబట్టి మిమ్మల్ని ఎన్నుకున్నామని చెప్పి మాలో మేము సిగ్గుపడుతూ మీరు లంచాలు తీసుకుంటున్నారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, అందరిని ఒకే కట్టిన కట్టకూడదు. కానీ మరి ఒకరు చెప్పినప్పుడు మీ సభలో ఉన్న ఒక వ్యక్తి బయట చెప్పినప్పుడు మీకు వర్తిస్తుంది. ఏంటయ్యా తీసుకున్నామని చెప్తే పలానా ఎమ్మెల్యే తీసుకున్నాడు అంటారు. ఆ ఊరు ఎమ్మెల్యే అంటారు. ఎమ్మెల్యే అంటే మొత్తం అందరికీ చుట్టుకుంటుంది. అటువంటివి కూడా ఉండి కొంచెం సంస్కారవంతంగా ప్రవర్తించి ఈ ₹1,00,000 సంబంధించి మొన్న తీసుకున్న ఎలక్ట్రిక్ సామాన్లకు సంబంధించి పిల్లలకు ఉపయోగపడే, హాస్టల్కి ఉపయోగపడే విధంగా ఎవరైనా ఏమన్నా సహాయం చేస్తే అది పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు తెలిసే విధంగా చేస్తే అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. అంతేగాని ఈ ప్రజాప్రతినిధులకి, సినిమా యాక్టర్లకి ఒక జబ్బు ఉంది, ట్యాగ్ చేత్వం అనే జబ్బు. ఏం చేస్తారో ట్యాగ్ చేత్వం అంటే ఐస్ క్యూబ్లు వేసుకుని ఐస్ వాటర్లో అది ట్యాగ్ చేస్తాం. మొక్కలు పంచి పెడతాం, మొక్కలు నాడుతాం, అవి కాదు ట్యాగ్ చేస్తాం. నేను జీతం వదిలేసాను, ట్యాగ్ చేయండి. ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎమ్మెల్సీ కానీ జీతం వదిలేస్తాను. నిజంగా వదిలేసిన వాళ్ళు ఉండొచ్చు, ప్రజలకు తెలియాలి కదా. నేను జీతం తీసుకోవట్లేదు, ఒరే నీకు సాగుతుంది, నువ్వు బుల్లంత ఆస్తిపడు, నీకు బుల్లని స్థిరాస్తులు ఉన్నాయి, నువ్వు కూడా జీతం తీసుకోకరా అని ఒక ఇద్దరు ట్యాగ్ చేయండి. ఎంతమంది జీతం తీసుకుంటారు మానేతో చూద్దాం. ప్రతి ఓడు కోట్లు ఖర్చు పెట్టేవాడే ఈ జీతాలకు కక్కుర్తిపడి, సెల్ ఫోన్ల కోసం కక్కుర్తిపడి ఇవన్నీ కాకుండా మీరు ధర్మంగా ఎవరైతే స్పందించే ఉంటే ఆ స్పందించిన వాడిని నాయకుడి కింద, ప్రజాప్రతినిధి కింద వాళ్ళనే మెచ్చుకోవచ్చు తప్ప మనం ఇప్పుడు ఎలారా బాబు ఈ వయసులో 3 పిల్లల్ని ఎలా కనాలని చెప్పి అటువంటి వాటి కోసం బెంగెట్టుకోకుండా ఇటువంటి ఒక మంచి కార్యక్రమం తలపెడతారని ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి సంబంధించిన సభ్యులందరికీ వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. రామోజీరావు. జై హింద్.